సుబ్బారావు జాన్ మాట్లాడుకుంటున్నారు అనమాట. అయితే సుబ్బారావు అన్నాడు, మా అబ్బాయి అసలు ఎంత మంచివాడు, చెప్పిన మాట వింటాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, నుంచోమంటే నుంచుంటాడు, అస్సలు సిగరెట్ అంటేనే పడదు, ఒకవేళ సిగరెట్ తాగినా చాలా కోపంగా చూస్తాడు, మందు వాసన పడదు, మందు వాసన వస్తేనే చాలు కక్కేసుకుంటాడు, అసలు చాలా మంచోడు. అంటే జాన్ అంటాడు, ఎంత అదృష్టవంతురా నువ్వు, మీ అబ్బాయి నీ చెప్పిన మాట వింటున్నాడు, ఇంతకీ ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి? మా అబ్బాయిని ఇప్పుడు LKGలో జాయిన్ చేయించాను రా అని. సో అవసరం లేకపోయినా మనం చాలా సందర్భాల్లో గొప్పలు చెప్పుకుంటాం కదా, అలా మీరు చెప్పుకుని ఉంటారు గొప్పలు. మీరు చెప్పుకున్న గొప్పలు ఏంటమ్మా? సంకల్ప్ రెడ్డి గాజీ సినిమా ఎవరితో తీయాలని టెన్షన్ పడుతుంటే నేనే రానాతో తీయండి సజెస్ట్ చేసిన. ఇంకా నేను సబ్మెరైన్ తయారు చేసి నీళ్ళలో దోశాను అలా. బాహుబలిలో రానా క్యారెక్టర్ నన్నే చేయమన్నారు రాజమౌళి గారు. అయితే నేనేంటి దున్నపుత్త ఫైట్ చేయడం ఏంటా, నేను మానేసా. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా అంటే బెస్ట్ అయితే మన అనుష్క పాత క్యారెక్టర్ అది సెట్ అయ్యేది. టైటానిక్ మూవీలో నన్నే హీరోయిన్ పెడదాం అనుకున్నారు, కానీ బొమ్మ గీసే సీన్ ఉంది కదా, అందుకే వద్దని చెప్పేసి. గురుగారు మీ పేరు? అంటే ఏంటి అర్థం? అంటే నా పేరు. అదే రా, దానికి మీనింగ్ ఉంటుంది కదా. అదా, సూపర్ పేరు రా. ఏం చదువుతున్నావు? యూకేజీ. వెరీ గుడ్. చిన్నప్పటి నుంచి ఇంత పొడుగ్గా ఉన్నావు, ఈ మధ్యన అయ్యావా? కాదు, నేను చూడడానికి ఫస్ట్ లాగా కనిపిస్తా, కానీ నేను యూకేజీ. చూడడానికి ఫస్ట్ స్టాండర్డ్ లా కనిపిస్తావు, కానీ నువ్వు అండ్ సూపర్ గా యాక్ట్ చేస్తావు నువ్వు. నువ్వు చాలా స్కిట్లు యాక్ట్ చేసావు, చూసాను నేను. అండ్ ఈ మధ్యన వంటలు కూడా చేస్తున్నావు అంటగా. అంటే వంట అంటే నీకు ఇష్టమా? కరెక్ట్, వెరీ గుడ్. ఏ కూర వండుతున్నావు? నేను ఇంట్లో కాదు, అభిరుచి. నేర్చుకుంటున్నావా నేర్పుతున్నావా? నేర్చుకుంటున్నాను. ఏంటన్నా? అంటే చేతితో నేర్చుకుంటున్నా. నేర్పుతున్నాడా నేర్చుకుంటున్నాడు, కానీ నేతో స్టార్ట్ చేశాడు, డూతో ఎండ్ చేశాడు. నేను కానీ ఆడతావా? ఆడుతుంటా. ఆడతావా? ఎక్కడ ఆడతావా? ఇక్కడ మా ఇంట్లో గ్రౌండ్ ఆడతా. ఇక్కడే కాదు, ఇంట్లో అయినా ఆడతా, బయట ఆడతా, ఇక్కడైనా ఆడతా. వెరీ గుడ్. వీడికి వీడి భాషలో మాట్లాడితేనే అర్థం అవుతుంది అనమాట. సినిమా ఇష్టం? నా బొమ్మద్దు. నువ్వే నా బావ. అక్కని అడిగానని చెప్పు. ఓకే, కూర్చో, కాసేపు పిల్లలతో మాట్లాడతా. నేనెవరో ఇక్కడంటే తెలియదు, కానీ యూఎస్ కి వెళ్తే ట్రంప్ రిసీవ్ చేసుకుంటాను నేను. ఎందుకు? ఆయన హెయిర్ కలర్ చేసింది. ఎలక్షన్ లో గెలిపి నేనే రీజన్. ఏం చేసావు? ఆయన పూర్తి పేరేంటి? డొనాల్డ్ ట్రంప్. ఓకే, ఏం చేస్తుండేవాడు ఇదివరకు ప్రెసిడెంట్ అవ్వకముందు? WWE లో ఒకసారి వచ్చాడు. నైట్ రామ్ కాల్ చేసి ప్రపోజ్ చేశాడు, కానీ నేను ఆల్రెడీ రామ్ చరణ్ తో ఫిక్స్ అయిపోయాను, రిజెక్ట్ చేశాను. మంచినీళ్ళు లాగమ్మా పడుకునే ముందు, ఇలాంటివి రాకుండా ఉంటాయి. నేను చాలా రోజులకు కాలేజ్కి వెళ్ళాను. అయితే నా ఫ్యాన్స్ అందరూ నా మీద పైసలు వాడేసారు. ఫ్యాన్స్ అందరూ పైసలు వేసారు. తర్వాత అవన్నీ ఏర్ చూసుకుంటే ₹1,00,00,000 వచ్చినాయని పక్కన చెప్పిండు. రావద్దనేమో. రాకు నువ్వు రాగానే. యాక్చువల్లీ మొన్న వ్యాలంటైన్స్ డే కి హృతిక్ రోషన్ ఫోన్ చేసి, ఎవరు? హృతిక్ రోషన్ నాకు 40,000 లవ్ లెటర్స్ వచ్చాయి, అవన్నీ నీకు పంపించాను, వాళ్ళెవరు వద్దు, నువ్వే కావాలన్నాడు. ఇంకా చదవమన్నాడేమో అనుకున్నాను నేను. ఎక్స్ప్రెస్ కదా యాంకరింగ్ నాతో ఏమన్నారు, టైం నాకు డేట్ లేవని చెప్పి మీకు ఇచ్చారు. ఇవాళ డేట్ ఉందా? ఖాళీగానే ఉన్నావు ఇవాళ? లాస్ట్ మంత్ నా ఫోన్ బిల్ లాక్స్ లో వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి రైడ్ చేశారు. ర్యాక్ లో పెట్టావా? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి రైడ్ చేశారు. గర్ల్ ఫ్రెండ్ ఉందా? అందుకే గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఆవిడ ఒక్కతికే చేసేవాడివి, లేకపోవడం వల్ల ఎవరికి పడితే ఆడికి చేయడం వల్ల అంత బిల్లు వచ్చింది. గురుగారికి ఏం వస్తుంది? మామూలుగా నీకేమేమి వచ్చు? బాగా ఏమొచ్చు? డైలాగ్ వచ్చా? చెప్పోటి. ముక్కే కదా పీగెట్టే పీక కోట, మొత్తే కదా అని పీచితే పేద కోత.
సూపర్ రా. ఇంకా నాకు నచ్చిందే చేస్తా, నాకు నచ్చిందే చూస్తా, కోటను బలవంతం చేస్తే కోట. కోట స్వీట్ వార్నింగ్. స్వీట్ బాగుంది. వెరీ గుడ్, సూపర్. పాట పాడతారు డాలి. పాటలు నాకు కాదు. అద్దు అద్దు అదాదా అద్దు నువ్వే నొద్దు. నీ అక్క సినిమా ఒక్క పాట రాదరా నీకు? తూతా 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 అది కూడా రాదా? నేను పాట లత్తాలు లత్తాలు. సరే నేర్పిస్తాను నీకు ఇవాళ ఒకటి. మన ఇద్దరం నేర్చుకుందాం పాట. నేర్చుకుని ఆ పాట డాన్స్ చేద్దాం. ఓకే సూపర్లా కుతో. మెగాస్టార్ చిరంజీవి 150 మూవీకి రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేయాలని ఆలోచిస్తున్న సమయంలో నేను బెస్ట్ సజెషన్ ఇచ్చాను భయ్య. ఏమిచ్చో? చేయమని, ప్రొడ్యూస్ చేయమని. అవును, బేసిక్ గా నన్ను యాక్ట్ చేయమన్నారు. ఆ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్. మిమ్మల్ని పెట్టి తీస్తాన్నారు అని నేనే. నాకు ఇంపార్టెంట్ రోల్ వచ్చింది. ఇప్పుడు ఫైట్ చేసినప్పుడు ఒక కుప్ప వస్తుంది చూసా, అందరు విలన్ కూర్చుంటారు చూసా, ఆ లాస్ట్ లో వేలు ఒకటి బయటకు వస్తుంది. ఆ వేలు అడిగారు నన్ను. అంటే మిగతా వేళ్ళు బిజీగా ఉండడం వల్ల ఈ వేలు ఇవ్వలేకపోతే ఈ వేలు కూడా పెట్టేవాడు. డైలాగ్ చెప్తా భయ్య. చెప్పండి. 600 గడుపులో ఇంటినో పెద్ద నమ్ముకొని బతుకుతున్నాయి, 6గురు వేసుకుని వచ్చి ఆ ధైర్యాన్ని భయపడదంటే మీరెలా నమ్మారా? 20 ఏళ్ళ నుండి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు. మీరు హైట్ గా ఉండడం వల్ల ఈ డైలాగ్ ప్రాక్టీస్ చేశారు లేదా మామూలుగానే ఈ డైలాగ్? కట్అవుట్ చూసి కొన్ని నమ్మాలి. మీలో కొన్ని డార్లింగ్ ఫీచర్స్ ఉన్నాయి అండ్ వాయిస్ కూడా సూపర్ గా ఇమిటేట్ చేశారు. వండర్ఫుల్. ఛత్రపతి డైలాగ్ చెప్తాను భయ్య. కింద రా. అప్పలనాయుడు కదా, అది అప్పలనాయుడు. అదిగో మనోడు డైలాగ్ చెప్తాడు, జాగ్రత్తగా విను. అది చెప్పాక తన అప్పలనాయుడు, నువ్వు ప్రభాస్. ఓకే, ఫస్ట్ నువ్వు అప్పలనాయుడు. ఇటు తిరుగు. రెడీ అరను? ఒక్క అడుగు. ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇదే నెల 10 ఏళ్ల తరబడి గంజికేర్చాం, గుడ్డకేర్చాం, కడుపు మాడితే కన్నీళ్ళు మింగి బ్రతికాం. ఆ కన్నీళ్ళు ఇప్పుడు మండాయి. మండు అప్పలనాయుడు నా ఏరియాలోకి ఎవడు అడుగు పెట్టుకుంది? దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గుండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, పోర్టు కోసం వెళ్ళెక్కిన పోర్టుకు బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. సేమ్ డైలాగ్ ఇప్పుడు నువ్వు చెప్పినా? ఓహో రాదా? నేను చాలా కాన్ఫిడెంట్ గా వచ్చి స్టార్ట్ చేయండి తొందరగా అంటే నీకు ఈ డైలాగ్ రాదా? ఈ సినిమా చూడలేదా? అప్పుడు నువ్వు లేవు నాన్న. సో ఇప్పుడు మ్యూజిక్ వస్తుంది. మ్యూజిక్ వచ్చినప్పుడు స్టైల్ గా నడు. ఓకే, ఆ మ్యూజిక్ తగ్గట్టు నడు. రెడీ? అరే వీళ్ళందరూ సూపర్ డార్లింగ్, థ్యాంక్ యూ. సుబ్బారావుకి 3 పిల్లలు అనమాట. అసలు మాటినపోతే ఒక కండిషన్ పెట్టాడు. అరే మీరు అల్లరి చేయకుండా అమ్మ చెప్పిన పని చేసి పెడితే మీకు కరెక్ట్ గా 1 రోజుల తర్వాత గిఫ్ట్ ఇస్తాను అన్నాడు. ఓ బొమ్మ కొనిస్తాను. సో 1 రోజులు చూశారు. వాళ్ళు తెంగరోళ్ళు కదా, వారం తర్వాత తీసుకొచ్చి సరే ఎలాగైనా బొమ్మ కొన్నానరా, మీ 3లో అమ్మ మాట ఎవరైతే విన్నారో వాళ్ళకి మాత్రం ఈ బొమ్మ మీరే తీసుకుంటారా అని. 3 పిల్లలు మొహం చూసుకుని నాన్న ఈ బొమ్మ నీకోసమే అన్నారు. అదేంటో నేనంటే అమ్మ చేతులు తన్నులు తిట్లు తినకుండా మా పనులన్నీ నువ్వే చేసి పెట్టావు కదా కాబట్టి నీకే. నవ్వండి. అరే ఎడిటింగ్ లో ఇదే వేసుకోండి అన్న, బాగా నవ్వినట్టు వేసుకోండి. సో అలా మీరు ఎలాంటి విషయాల్లో పేరెంట్స్ చెప్పిన మాటలు వింటారు? అరుణాచలం సినిమాలోగా ఇట్లా నీకు కొన్ని కోట్లు ఇచ్చి ఖర్చు పెట్టుకోరా అంటే అప్పుడు పేరెంట్స్ మాట వింటా. ఏ జా నీ విన్నావా నువ్వు చెప్పక్కర్లేదు, ఇలాంటి విషయాలు అన్ని వింటూ ఉంటాడు ఆయన. వాళ్ళు ఎంత ఉన్నారేంటి సార్ మీరు? మంచి కత్తిలాంటి
ఒక చోట కుదురుగా అంటే మా కెమెరామెన్ మెండపి రాకుండా ఉంటది. ఆయన తిప్పి కత్తి లాంటి అమ్మాయి, మంచి జాబ్ ఉన్న అమ్మాయి, కట్నం ఎక్కువ ఇచ్చే అమ్మాయితో మ్యారేజ్ చేస్తా అన్నప్పుడు అడ్డమైన తిరుగులు తిరిగి ఆకలితో టైం కాని టైంకి ఇంటికి వచ్చినప్పుడు నాన్నే చెప్తా అది వింటాం. ఏం చెప్పాడు? పోలా అది పోలా. ఇంట్లో మమ్మీ డాడీ నా హైయర్ స్టడీస్ కోసం ఇద్దరు కొట్టుకుంటుంటే ఇంకా ఏం చేయలేక వాళ్ళ మాట చచ్చినట్టు. అంటే ఏంటి? ఇంటర్, డిగ్రీ అలాంటివా? లేదు ఎల్కేజీ ఇప్పించి పెళ్లి చేస్తానంటే ఏం చెప్పినా వింటా. జాన్, ఇది విన్నావా? నేను నమ్మలేకపోతున్నాను. ఇంట్లో పేరెంట్స్ ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ తెచ్చుకొని బాగా పార్టీ చేసుకోరా అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తే అది వింటాను. వాళ్ళే చెప్తారా? అంటే మాట వరుసగా అన్నప్పుడు నేను నిజంగా తెచ్చుకొని. సాధారణంగా అయితే వాళ్ళు ఊరు వెళ్తున్నారు అని తెలుస్తుందంటే ఇంకో గంటలో బయలుదేరుతుందంటే ఆ గంటలో మనం చేసే పర్ఫార్మెన్స్ ఎలా ఉంటదంటే ఎప్పుడు తీయనోడు బుక్కులు తీస్తాడు. అంటే మావాడు కింద నుంచి పోయి అరే తెచ్చినా పైకి వచ్చాను, అరే ఆగరా వాళ్ళు దిగుతున్నారు, ఆగు అరగంట ఆగా చెప్పి బుక్ పట్టుకుని అటు ఇటు తిరుగుతావు. అయ్యో ఓ పక్కన షాపులు కట్టేస్తూ ఉంటారు, ఓ పక్కన వీళ్ళు బయలుదేరరు. చాలా టెన్షన్ అలా సిచ్యువేషన్. పేరెంట్స్ గుడికి వెళ్ళమన్నప్పుడు ఆలోచించుకునే వెళ్తాం, ఎందుకంటే దేవుడిని చూడడానికి కాదు, వాళ్ళకి కోడని దేవుడానికి. ఆయన ఎంత గర్విస్తున్నాడు తెలుసా ఆన్సర్ చెప్పి. మా నాన్న మందిస్తున్నప్పుడు ఎంతసేపు చెప్పినా వింటాను, లేకపోతే ఆయన కొట్టుకుంటాడు. కామెడీ కోసం డాడీని వాడి ఆల్రెడీ సౌండ్ చేశాడు ఆయన. నీ ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నప్పుడు అమ్మా నాన్న మాట వింటాం. మీకు తెలియక మీరు అంతా కంగారు పడుతున్నారు నాన్న, మొత్తం అంతా సర్వమంగళ మేళమే. ఏంటి సౌండ్ వచ్చింది స్టార్టింగ్ లో? ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన రోజు, ఎందుకంటే ఎలాగో ఫీల్ అవుతాం కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వింటాం. నేనైతే ఆ రోజు ఇంట్లో ఉంటా పొద్దు నుంచి. పేపర్ వేసే లోపల నేను పారిపోతా బయటికి. అది మళ్ళీ నలిగిపోయి చిరిగిపోయే టైంకి వస్తాం వెనక్కి. కష్టం కదా భయ్యా, స్టేట్ ర్యాంకర్స్ ఫోటోస్ సరిగ్గా వస్తేలేని టెన్షన్ నాది. అంటే నేను స్టేట్ ర్యాంక్ వాళ్ళు ఫోటోస్ వేస్తారు మెయిన్ పేపర్ లో, వాళ్ళందరికీ ఇలా ఇచ్చేవాడిని. పై ఇంట్లో కొత్త ఫ్యామిలీ రెంట్ ఏమైంది? పై ఇంట్లో కొత్త ఫ్యామిలీ రెంట్ కి దిగినప్పుడు అందులో హ్యాండ్సమ్ బాయ్ ఉంటే అమ్మ చెప్పిన మాట వింటా. కాఫీ తెమ్మంటారా? నాకు కాఫీ రాదు. ఏదో అట్లా అమ్మ చేతి పెట్టి పైకి వెళ్ళాలి. పిల్లలతో విడాకులు ఇప్పిస్తున్నప్పుడు అమ్మ నాన్న మాట వింటాం. ఏమిరా లింగం, నీ వల్ల ఏమిరా ఉపయోగం ఈ లోకానికి? ప్రతిసారి వింటాం కానీ అప్పుడప్పుడే పాటిస్తాం. అయినా చెప్తే వినేటోళ్ళు పిల్లలు ఎందుకైతాం? ఆ అబ్బాయి ఏదో చెప్పాడు, చాలా ఫాస్ట్ గా చెప్పాడు, ఏదో చెప్పాడు, నాకు కూడా అర్థం కాలేదు. ప్రతిసారి వింటాం కానీ అప్పుడప్పుడే పాటిస్తాం. అయినా చెప్తే వినేటోళ్ళు పిల్లలు ఎందుకైతాం? లేకపోతే నువ్వు నేను ఎట్లా ఎందుకుంటాం కదా. ఎల్క కొరికేసిన నా అండర్ వైన్ చూసినప్పుడు కొత్త వాటిని కొనుక్కోవడానికి మనీ అడగడానికి అప్పుడు ఈ నగరానికి ఏమైంది? ఓ వైపు నుసి మరోవైపు పొగ. పాడాలి చర్మగీతం. కూర్చో. ఎదురింటి ఆంటీ వచ్చినప్పుడు నాన్నపారు కాపాడడానికి ఆ 10 నిమిషాలు ఏం చెప్పినా వింటాం. ఈ 2000తో ఆహా నీ కాలు పొట్టవేలు పట్టుకుని మనము ఆహా
అమ్మాయిలు రండి, మీ ఓటు హక్కు వినియోగించు. అరే మెల్లగొట్టమ్మా. అరే అంత దూరం నుంచి జర్నీ చేసి వచ్చి ఈయన చూడు ఇంకా కావాలనుకుంటా ఒంగనే ఉన్నాడు ఈయన. మా పక్కింట్లో ఒక అబ్బాయి దిగిందంటే నేను ప్రదీప్ అనుకొని గోడ దూకి మా డాడీకి అడ్డంగా దొరికిపోయినా. అప్పటి నుంచి ఆయన మాట వింటున్నాం అమ్మా. అందుకే మాకు అటు ఇటు కొంచెం గోడలు పెద్ద కట్టించుకున్నా నేను. పర్లేదు పర్లేదు మాకు టీచర్లున్నాయి. నిచ్చెలున్నాయి అట్లా కాదు, పైప్ ఒకటి తీసుకో, ఇక్కడ ఒక అద్దం ముక్క పెట్టు, నా పైపుని ఇట్లా పెట్టు మొత్తం అప్పుడు ఏం పేరు పాప? మౌలిక. ఏం చదువుతున్నావు? బీటెక్. బీటెక్ నాన్న ఏం చదువుతున్నామా? బీటెక్. బీటెక్ అంటే ఏంటి? ఇంజనీర్. సరే బంగారం, ఇంజనీరింగ్ ఏ బ్రాంచ్ చదువుతున్నావమ్మా? మెకానికల్. ఇక్కడ వరకు చెప్పగలరు, నేను నెక్స్ట్ క్వశ్చన్ అడిగితే ఏం చెప్తారు? దేనికి ఏం చదువుతున్నావమ్మా? ఫిఫ్త్ క్లాస్. సో ఫిఫ్త్ క్లాస్. ఏ స్కూల్లో చదువుతున్నావు? స్లేట్ స్కూల్. అది చిన్నపిల్లలు కదా. ఓకే, ఓ పని చేద్దాం, పాట పాడతావు, డాన్స్ చేస్తావు. నువ్వు ఎవరితో వచ్చావు? కమాన్ అక్క కమాన్. అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే. అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే. స్ట్రాబెరీ పళ్ళావి అందమే నిన్ను చూసి ఫిదా అయి నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫీకి వెయిటింగ్ చేస్తా ఉంటాదే. సూపర్ గా చేశారు, మీరు కూడా చాలా అద్భుతంగా చేశారు. నాలాగే అన్ని సగం సర్దింది ఆవిడ. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ. నాకు డాడీ నాకు స్టడీస్ కోసం డబ్బు కడతానంటే నేను డాడీ మాట వింటా. నువ్వు చదువుకోవాలమ్మా, ఎట్టి పరిస్థితుల్లో చదువుకోవాలి తల్లి. మా సుబ్బారావు వాళ్ళ అబ్బాయి కూడా 7th క్లాస్ చదువుతున్నాడు. అబ్బాయి కూడా బాగా తెలివినాడు. సో రోజు స్కూల్లో టీచర్ ఏం చేసిందంటే వీళ్ళకి ఒక వెరైటీ టెస్ట్ పెడదామని చెప్పి ఓ బకెట్ లో నీళ్లు, బకెట్ లో పాలు తీసుకొచ్చి అక్కడ పెట్టింది. క్లాస్ రూమ్ లో ఒక గాడిదని తీసుకొచ్చి వదిలితే ఆ గాడిద ఏం చేసింది? ఏ బకెట్ దగ్గరికి వెళ్ళింది? పాలున్న బకెట్ దగ్గరికి వెళ్ళి పాలు తాగి. సో పిల్లలు మీకు ఏమర్థమైంది అనగానే సుబ్బారావు వాళ్ళ అబ్బాయి జాన్ అతని పేరు, అతను లేచి నుంచి ఎస్ టీచర్ నాకు అర్థమైంది అన్నాడు. ఏమర్థమైందమ్మా అంటే పాలు తాగేవాడు గాడిద. మీరు పాలు తాగుతారా? ఓకే, ఇప్పుడు అర్థమైంది జోకు అది అనమాట. ఇక్కడ ఎంతమంది గాడిదని చూశారు? మీరందరూ చూశారు. గాడిద ఎలా అరుస్తుందమ్మా? పర్ఫెక్ట్ రా, సూపర్. అలా మీకు ఎవరైనా చూసి అరే గాడిద అని ఎప్పుడైనా అనిపిస్తుంది మీకు? కోపంలో ఉన్నప్పుడు గాడిద అనాలనిపిస్తుంది. ఎవరినైనా కోపంలో నీకు ఎలక కనిపించింది, ఒరే గాడిద అంటావా? ఎలకని అనకూడదు కదా, అది ఎలక కదా. మనుషుల్నా? నన్ను కోపంగా ఉన్నాను, ఇప్పుడు కోపంగా ఫేస్ పెట్టినా నన్ను, నాకు కోపం రావట్లేదు. వచ్చినప్పుడు నాకు చెప్పమ్మా. వెరీ గుడ్, దూరంగా ఉంటాను నేను. కట్అవుట్లు చిన్నగా ఉన్నాయి కూడా ఇంతమంది పట్టేశారనమాట ఈ స్టేజ్ లో. వెరీ గుడ్. పొద్దున్న ఇష్టం లేకపోయినా అలారం పెట్టి లెగమన్నప్పుడు ఒరే గాడిదా. పొద్దునే అలారం పెట్టినప్పుడు లేవకపోతే చివరికి మనం అయ్యేది అదే.
లైవ్ ఎగ్జాంపుల్ నేముంది. పాట వచ్చినప్పుడల్లా రాకూడదురా, అది ఓన్లీ స్టార్టింగ్ లోనే. ఇది కరెక్ట్ ఉంది. బ్లాక్ బోర్డ్ మీద టీచర్ బొమ్మ గీసినప్పుడు దాని మీద గాడిదాన్ని రాసినప్పుడు టీచర్ వచ్చి అంటుంది ఎవడ్రా ఈ గాడిద రాసి చేసిందని. కొల్లగాడు పటాసే ముట్టుకుంటే మటాషే. వాడు చెప్పేసి అందరిని చూస్తున్నాడు. అరే బాగా చెప్పానా? నేను వీడియో గేమ్ ఆడేటప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తే అని గాడిద అంటాను. నన్ను వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే అదే గాడిద అంటాను. ఉప్పు కప్పు రంబు క్లాస్ రూమ్ లో ఆన్సర్లు చెప్పి అలవాటు అయిపోయిందిరా మీకు. ఒకళ్ళని అడగగానే గ్రూప్ ఆన్సర్లు ఇచ్చా. మా అమ్మ నన్ను ఎవరే గాడిద అంటుంది ఎందుకంటే నా మూతి గాడిద మూతిలా ఉంటుంది అంది. ముద్దొచ్చారు. అదేమరా కోడి డౌట్ ఉంది. నా డ్రెస్ బాగాలేదు, నా మేకప్ బాగాలేదు అని ఎవరైనా అంటే వారిని గాడిద అంటాను. ఎందుకు అంటావు? సరే ఓ పాట పాడు. చూసా 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 ఒక హృదయానే కలిసా ఆ హృదయానే కదరా, హృదయాన్నే నేను లంచ్ చేస్తుంటే నా బాక్స్ లోని గుడ్డు ఎవరైనా తీసుకెళ్తే ఒరే గాడిద నా గుడ్డు ఇవ్వరా అని తిడతాను. గాడిద గుడ్డు భయ్యా ప్రపంచం వైపు తిరుగు ఇడుగురు. క్రికెట్ ఆడేటప్పుడు బాల్ వెళ్ళి పక్కింటి అంకుల్ గ్లాస్ మీద పడితే గ్లాస్ ఇరిగిపోయింది అనుకో నన్ను ఒరే గాడిద ఇవాళ గ్లాస్ ఇరిగిపోయింది కదా డబ్బులు వాళ్ళు కడతారా అని తిడతాడు. అలా తిడుతున్నారని చెప్పి నువ్వు పగలగొట్టడం మానేద్దు నాన్న, నువ్వు ఆడుతూనే ఉండు. మా ఇంటి చుట్టుపక్కల 10-15 అద్దాలు పగలగొట్టాం మేము. అలాగే కొట్టుడు పరిగెట్టుడు. టీచర్ సైన్స్ చెప్తుంటే నేను మ్యాథ్స్ చేస్తుంటే టీచర్ చూసి నన్ను చెప్పింది ఏంట్రా చేసే ఒసే గాడిద చెప్పింది ఏంట్రా చేసేది ఏంట్రా అని అంటుంది. ఓ ఇట్ ఇస్ ఫీమేల్ గాడిదనా? ఒకసారి అమ్మ చెప్పిన పని చేయకపోతే ఒసే గాడిద అంటే నేను అప్పుడు అన్నాను అన్ని నాన్న పోలికలే కదమ్మా. పక్కన ఎవరైనా పడుకొని గట్టిగా గురకలు పెడుతుంటే సరిగ్గా పడుకోరా గాడిద అని అంటాం. ఎంత పేర్రా మీరంతా 7th క్లాసేనా? 7th క్లాస్ కి నేను చింపిరి చుట్టూ వేసుకుని కొర్రి పళ్ళు వేసుకుని నెక్కర వేసుకుని ఒకటి రోడ్ల మీద తిరిగాను. అయ్యా ఇంత తెలివికున్నారేంట్రా? ఒకసారి నేను మ్యాథ్స్ సార్ టేబుల్స్ అడుగుతుంటే నేను సరిగా చెప్పకపోతే ఏ సార్ అని ఒరే ఆడితే ఏ సార్ నీకు లెక్కలు చెప్పింది అన్నారు. ఆయన ఏ సారు? మీరే అన్నారు సార్. ఆయన పేరు అడగలేదురా. మనుషుల కంటే ఎక్కువ పిల్లల్ని కుక్కల్ని ప్రేమగా చూసే వాళ్ళని ఒరే గాడిద అంటారు. నాకు అర్థం కాలే, మళ్ళీ చెప్పా. మనుషుల కంటే ఎక్కువ పిల్లుల్ని కుక్కల్ని ప్రేమగా చూసే వాళ్ళని ఒరే గాడిద అని అంటారు. కాదమ్మా, కుక్కల్ని పిల్లుల్ని కంటే మనుషుల్ని ఎక్కువ ప్రేమించాలని గాడిద అనాలి. నేనేదో కవర్ చేశాను, కూర్చో. అరే ఆగరా, పక్కకు వేరు ఆన్సర్ వేరు కలిపేకి అందులో. మా మ్యాథ్స్ సార్ అటెండెన్స్ కలపకని చెప్పానా? మా మ్యాథ్స్ సార్ అటెండెన్స్. మీ మ్యాథ్స్ సార్ కొంచెం గ్యాప్ ఇరా బాబు. మా మ్యాథ్స్ సార్ అటెండెన్స్ అడుగుతుంటే మా ఫ్రెండ్ అటెండెన్స్ చెప్తారు గాడిద మీ ఫ్రెండ్ అటెండెన్స్ మీ ఫ్రెండ్ అన్నంగా నువ్వే తింటా అన్నారు.
ఇది చెప్పడానికి పాపం ఇన్సార్లు లేచో అలిసిపోయి కూర్చోనా బంగారం. భయ మేము ఎగ్జామ్ రాసేటప్పుడు ఎప్పుడు మేము కవర్ చేయకుండా రాస్తాం. మా వెనకాల ఉండేవాడు కాపీ కొడితే టీచర్ చదవనప్పుడు చదవరు ఎందుకు రా, ఇప్పుడు ఎందుకు రా కాపీ కొడతారు రా గాడిదిల్లారా అని తిడతారు భయ. నువ్వు కొంచెం తేడాగా ఉన్నావురా గ్రూప్ మొత్తంలో. నీతో చాలా పని ఉంది నాకు ఇవాళ షోలో. సాయంత్రం 6 గంటలకు నేను ఎక్స్ప్రెస్ రాజా ప్రోగ్రామ్ చూస్తుంటే మా డాడీ వచ్చి ఒరే గాడిదా ఎప్పుడు ఛానల్ చూస్తావారా అని తిట్టాడు. అలా అన్నారా నాకు తెలిసి కూసే గాడిది వచ్చి మేసే గాడిది చెడగొట్టింది అన్నట్టు. వెరీ గుడ్. మీ డాడీ కొంచెం డీసెంట్ గా తిట్టాడులే. మా తాతయ్య నిద్ర పోతుంటే నేను వెళ్ళి మిరపకాయ బాగుంటుంది. ముక్కులో దూది పెట్టినప్పుడు వస్తే గాడిదా అని అంటాడు. ఈసారి దూది అవి పెట్టక నాన్న, మిరపకాయకి ముచ్చుకుంటుంది చూసావు. నేను మా అక్క ఫైటింగ్ చేస్తున్నప్పుడు మా మమ్మీ వచ్చి ఏంది గాడిదల్లాగా కొట్టుకుంటున్నారు అని అనేది. మా అమ్మ అయితే కర్రలు ఇచ్చేది ఎక్స్ట్రా, ఎట్టి కొట్టండి అంటే. సూపర్, వెల్ డన్. మా ఆన్సర్లు. మీలాగే బాగా తెలివైన వాడు మా సుబ్బారావు. ఓ రోజు ఏటీఎంకి వెళ్ళాడు, పెద్ద లైన్ ఉంది, ఏటీఎం లైన్ లో నుంచున్నాడు. సర్లే ఖాళీగా ఉన్నాడు, చెమట పడుతుంది, దురద పడుతుంది అని చెప్పి ఏటీఎం కార్డు తీసి మెడమే గోక్కున్నాడు. వెంటనే మెసేజ్ వచ్చింది, సర్వీస్ చార్జెస్ 20 రూపీస్ అని. అంటే ఈ మధ్యన ఏటీఎం కార్డు ఎక్కడ వాడుతున్నా వేస్తున్నారు కదా గ్యారంటీగా. సో అలా మీరు కూడా ఎక్కడైనా అంటే దేనికైనా ఫైన్ కట్టారా? మీకు తెలియకుండానే మీరు కట్టాల్సి వచ్చిన పరిస్థితులు వచ్చాయా? ట్రైన్ లో టికెట్ లేకుండా పోతే టీటీ ఫైన్ వేసింది. టికెట్ లేకుండా ఎందుకు పోయినావు మరి? అంటే టికెట్ తీసుకుందాం మన లోపల టికెట్ లేకపోయింది, ఎక్కేసిన ఇక బాత్రూమ్ లో కూర్చోవాలి ఆయన వెళ్ళిపోయేంత వరకు. కంపోజ్ కాబట్టి టికెట్ కొనుక్కోవచ్చు కదా, దాని బదులు ఫైన్ ఎందుకు? ఏం లేదు, ఇట్లా ముక్కు మోసినా బావుగంట అలా కూర్చుంటే మరి. మౌలాలి టు కాచి కూడా ఫ్రీ. అప్పట్లో సరోజ అక్కడ ఉండేది. లైబ్రరీలో బాంబు వేసానని సైలెన్స్ బ్రేక్ చేసినందుకు ఫైన్ కట్టించుకున్నారన్న. చేసావు ఇంత, ఇప్పుడు చెప్పుకోవాలా? మేనేజ్ చేయాలనా? సరేరా అలా సభ్య సమాజంలో కలిపేయాలి, అది అంతే. ఎవ్వడు తెలియదు. రోడ్ మీద వెళ్తున్నప్పుడు టైట్ వచ్చినప్పుడు పోతే ఫైన్ కట్టాను. ఇప్పుడు రోడ్డు కాదుగా ఇది, రోడ్డు కాదు, టెన్షన్ లేదు మనకి, ఎవ్రీథింగ్ ఓకే. షో స్టార్ట్ ముందు వాటర్ తాగలేదు కదా? వెరీ గుడ్. గంట సేపు కదలకుండా ఉండాలి మరి, అందుకనే ఏమో రావచ్చేమో అర్జెంట్. ఒకవేళ ఇక్కడ ఇది రోడ్డు పైయ, ఇప్పుడు నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నావు కానీ నువ్వు చేయలేవు. నీకు నచ్చిన అమ్మాయి ఉంది అక్కడే బస్ స్టాప్ లో, నువ్వేం చేయలేవు. నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడాలి, ఓకే? నువ్వు అమ్మాయితో మాట్లాడాలి, బట్ నీ పరిస్థితులు బాగాలేదు. ఇవాళ మాట్లాడకపోతే మళ్ళీ వెళ్ళిపోద్ది అమ్మాయి, ఓకే? ఎవరైనా కావాలా అమ్మాయి కింద? నేను హ్యాండిల్ చేయనా? అమ్మాయి చాలా స్మార్ట్ గా ఉంది. మీసాలు పెంచిన అమ్మాయా అబ్బాయా మీరు? నువ్వు అలాంటి వాళ్ళు కూడా ప్రేమిస్తున్నావు మరి? మరి నువ్వు నాతో మాట్లాడడానికి వచ్చి అంటే నేను ఎవరో తెలియకుండా నన్ను ప్రేమించావా? కొంచెం రకరకాలుగా ఉంటాను. నీకు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రాబ్లం అనుకున్నా, టాప్ ఫ్లోర్ లో కూడా ప్రాబ్లం ఉంది. అయితే నీకు నేను మైండ్ క్రియేట్. రండి మేడం, మీరు రండి. ఇప్పుడు కరెక్ట్ గా గుర్తుపడతావు, కళ్ళు కాకులు తీసుకెళ్ళలేదు కాబట్టి. రెడీ, యాక్షన్. హలో అండి, ఇంకేంటండి విశేషాలు? హలో మేడం. హలో, ఇక్కడ ఏమ్రా? ఏం లేదు మరి, ఏం లేకపోతే అటెళ్ళు. నాకు ఇటే పని ఉంది అసలు. యాక్చువల్లీ బస్సు జర్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎవరో డిస్టర్బ్ చేస్తే ఏంటి అయినా? హలో, 2 చేతులు మైక్ పట్టుకోవచ్చుగా? సో ఏంటి అన్న, ఏంటి పరిస్థితి ఏంటి? నువ్వు ఆవిడతో మాట్లాడాలా? మాట్లాడు. నువ్వు పక్కన ప్రదీప్ పెట్టుకుని నీతో ప్రదీప్ అందంగా ఉన్నాడా? నాకంటే అందంగా ఉన్నాడు ప్రదీప్. ఎప్పుడైనా మొహం అద్దంలో చూసి
నా సొంత అన్న. మా ఇంట్లో పన్నోడ్లో ఉన్నాడు. ఏం మాట్లాడారు? ఆయనకి ఏదో క్రిటికల్ కండిషన్ వల్ల మొహం ఎక్స్ప్రెషన్ అలా ఉంది కానీ షర్ట్ తెల్లగా ఉంది, మనసు కూడా అంత తెల్లగా ఉంటుంది తెలుసా. ఇంట్లో పడుకొని దొర్లి క్లీన్ చేస్తాడా, అలా మెలకలు తిరుగుతున్నాడు. యాక్చువల్లీ మైకేల్ జాక్సన్ ఇన్స్పిరేషన్ అన్నమాట. సో రీసెంట్ కొత్త కొత్త స్టెప్స్ కనిపెడుతున్నాడు. భయ్యా నువ్వు కనిపెట్టి కొత్త స్టెప్ చూపించు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఒకసారి ఇంటి ముందు వాటర్ పోసినందుకు మా ఓనర్ ఫైన్ కట్టమన్నాడు. అయితే వాటర్ పోసినందుకు కాదు, దాని మీద కాళ్ళేసాలు ముసలిది జారినందుకు. ఇలా అని తెలిస్తే రోజు వేస్తావు కదా మనం వాటర్. ఒకసారి క్లాస్ లో నిద్రపోతున్నప్పుడు ఒకసారి నిద్రపోతురా పిచ్చి బాటి డైలీ పడుకోవాలి. ఒకసారి క్లాస్ రూమ్ లో నిద్రపోతున్నప్పుడు పక్కన అమ్మాయి మీద ఎవరో రాకెట్ వేశారు. ఆ అమ్మాయి నన్ను లేపి నువ్వే వేసావంది. దీని తల్లి అప్పుడు ఫైన్ కట్టినా నేను. ఫైన్ కట్టేసినప్పుడు నువ్వు లేవగానే అక్క నాకంత సీన్ లేదు అక్క. ఏ స్కూల్ బ్రో? కాలేజా? మీరా? సంతూర్. మీ పేరు? భరద్వాజ్. ఏం చదువుతున్నారు? సెకండ్ ఇయర్. ఇంటరా? డిగ్రీయా? కన్ఫ్యూజ్ చెప్పమ్మా, నువ్వు ఎప్పుడైనా ఫైన్ కట్టావా? లవర్ తోనే ఎప్పుడైనా పోయేటప్పుడు ఫైన్ కట్ట. లవర్ తో ఎప్పుడైనా పోయేటప్పుడు ఫైన్ కట్టంటే దేనికి? ఆవిడ తెలిసేందుకు ఫైన్ కట్టాలి? ఆవిడ షాపింగ్ బిల్లా? ఎప్పుడు ఫైన్ కట్టావు? ఆమె నిద్ర పోయినప్పుడు. ఏమర్థమైందిరా మీ ఇద్దరు చప్పట్లు కొట్టుకుంటారు ఇద్దరు? సరే కూర్చోనన్న, మనం తీవ్రంగా చర్చించుకుందాం దీని గురించి. ఫ్రెండ్స్ తో టెంపుల్ కి వెళ్ళినప్పుడు బిగ్గర్స్ డబ్బులు అడిగారు. అప్పుడు చేంజ్ లేదని 100 రూపీస్ ఇచ్చి మళ్ళీ చేంజ్ తీసుకున్నప్పుడు ఫైన్ కట్ట. నీకు దండం పెడతా, ఒక ముక్క అర్థం కాలే. బట్ కానీ వాయిస్ అదిరిపోయింది. నువ్వు మైక్ పట్టుకున్న పద్ధతే చాలా బాగుంది. కాబట్టి మా వాళ్ళందరి కోసం ఒక పాట పాడవా? ఫ్రెండ్స్ తోటి టెంపుల్ కి వెళ్ళాను. అది వదిలే, నాకు పాట పాడు. మా వాళ్ళ బర్త్డే ఉంది. హ్యాపీ బర్త్డే టు యూ, బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ విష్ణు, హ్యాపీ బర్త్డే టు యూ. ఒక్క నిమిషం అందరూ. బర్త్డే కాదు నాన్న, బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ అన్నావు 3 సార్లు అన్నావు. దాని తర్వాత ఏంటి? నెక్స్ట్ ఏంటి? అదేరా హ్యాపీ బర్త్డే పాట కూడా పూర్తిగా రాదా? నేను రోడ్ మీద ఒకసారి బైక్ మీద వెళ్తుంటే 60 స్పీడ్ అని బోర్డు చూసాను. ఆ బోర్డు చూసుకుంటా పోలీస్ కి సెంటర్ లో గుద్దేశాను. వాడు సెంటర్ కి ఫైన్ వేసాడు. ఇంకా స్పీడ్ బోర్డు చూసుకోకున్నందుకు కూడా ఫైన్ వేసాడు. తగిలాక కూడా ఫైన్ కట్టే పరిస్థితులు, అంటే ఫైన్ కట్టించుకునే పరిస్థితులు ఉన్నారంటే వెరీ డ్యామేజ్ అయిపోయింది. నేను హాస్టల్ గోడ దూకేటప్పుడు ఫైన్ వేసాడు. ఏం చేసేటప్పుడు? హాస్టల్ గోడ దూకినప్పుడు. హాస్టల్ గోడ దూకావా? మంత్ మొత్తం గోడ దూకి లాస్ట్ ఒకేసారి కట్టినా. ఓహో, అలా ఉందా కాన్సెప్ట్? ఉంది. మంత్లీ ప్యాకేజెస్ ఉన్నాయన్నమాట. అయితే డిస్కౌంట్ ఆఫర్స్ ఏమన్నా 2-3 days ఎక్స్ట్రా అలా ఏమైనా ఉందా? డిస్కౌంట్ ఉంటది 20% ఆఫ్. వెరీ గుడ్. నీ దగ్గర ఏంటంటే రిటర్న్ లోపల దూకినప్పుడు కూడా ఫైన్ తీసుకోవాలి. సరే మా ఊరికి పోయినా. నేను ఊరికి పోయినప్పుడు అక్కడ బయట తిరిగిపోయినా. ఆడ బహిరంగ మూత విషయాలు నిషేధించారని నాకు తెలియదు. అది ఎవరో ఒక ఆమె వచ్చి ఫైన్ కట్టమన్నది. పని అయినాక వచ్చి కడతాను, నేను అప్పుడే గుంజుకొని పోయింది. అదంతా వదిలే, చెంబు నీతో తీసుకెళ్ళి అక్కడ వదిలేసావా? అది కూడా వాళ్ళు తీసుకోవారు ఫైన్ కింద. చెంబు ఇస్ వెరీ ఇంపార్టెంట్ అన్న. చెట్టు ఉంది అక్కడ, ఆకులు ఉన్నాయి. ఆ ఒక్క ఊర్లోనే కాదు నాన్న, మన భారతదేశంలో ఎక్కడైనా సరే అది నిషేధమే. పార్క్ లో వెళ్ళేటప్పుడు వితౌట్ టికెట్ వెళ్ళినప్పుడు ఫైన్ కట్టినా. పార్క్ ఎందుకు వెళ్తున్నాను? అవసరాలు ఉంటాయి అన్న. ఏం అవసరం? జాగింగా? వేరేదంటే ఏంటో చెప్పరా, నా టెన్షన్ అంతా బీపీ వచ్చేసా. చిల్డ్రన్ పిల్లల్ని ఎలా చేస్తారా? ఎలా చేస్తారా? ఎలా చేస్తారు? టికెట్ ఉందా పిల్లలకు కూడా? హాఫ్ టికెటా? నువ్వేంటి కాంపిటీషన్ డిగ్రీ చదువుతావా? 8th క్లాస్. 8th క్లాసా? నువ్వు కాలేజ్కి వచ్చాడు పార్కులు ఉండవులేనా? ఇంట్లో. సూపర్, రెడీ. ఎగ్జామ్ ఫీజు లేట్ అయిందని బీపీకి జుట్టు వచ్చేసేలా ఉందిరా అతనికి.
ప్లీజ్ కొంచెం సేపు తర్వాత ఎగ్జామ్ ఫీజు లేట్ అయిందని ఫైన్ తీసుకున్నా. వెరీ గుడ్ బై, సూపర్. సెమిస్టర్ హాలిడేస్ అని చెప్పి హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళాను. చూస్తే ఇంట్లో చూస్తే బంధువులు. సో రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసరికి ఫాదర్ అడిగారు, కాలేజ్కి వెళ్ళావా, నెక్స్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదని. ఇంకా 20 days టైం ఉంది డాడీ అని చెప్పాను. నాకు తెలియకుండానే 25 days అయిపోయింది. కాలేజ్ వాళ్ళు ఫాదర్ కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మా ఫాదర్ నాకు కాల్ చేసి కోటింగ్ ఇచ్చారు. సో నేను వెళ్ళి ఫైన్ కట్టాల్సి వచ్చింది. ఇక్కడ ఇంటర్వెల్. ప్రదీప్ నాకు పాప్కార్న్ కావాలి. ఇంటర్వెల్ అన్నావు కదా. పాప్కార్న్ ఇంగ్లీష్ సినిమా ఇంటర్వెల్ లేదు లేదు. రోజు మా సుబ్బారావు. సో మా సుబ్బారావు ఏం చేశాడంటే పెళ్ళైంది కదా సరే అని హాల్లో కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు. బాత్రూమ్ నుంచి వాళ్ళ ఆవిడ, ఏమండి నేను బాత్రూమ్ లో ఉన్నా, మొత్తం సబ్బు పెట్టా, ఒక్కసారి రావచ్చు కదా అని అడుగుతాడు. మెయిన్ పేపర్ గాలిలోకి ఏడ్చి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళేవాడికి ఇంట్లో ఉన్న ఉతకాల్సిన బట్టలన్నీ సబ్బు పెట్టి ఆవిడ అక్కడ వెయిట్ చేస్తుంది. ప్లీజ్ అండి ఒకసారి ఉతికి పెట్టండి అని వెళ్ళిపోయింది ఆవిడ టీవీ సీరియల్ చూడడం కోసం. సో ఎవరైనా నవ్వారు. అలా చాలా సార్లు మనం అతి ఉత్సాహం చూపిస్తూ ఉంటాం, ఏ అనుకుని వెళ్తాం, అక్కడికి వెళ్ళక తుస్సుమంటాం. అలాంటి సందర్భాలు మీకు ఏమైనా జరిగా? ఏం చీటీలు లేంటారు బయటికి, లేట్ ఎందుకు? సార్ ఏమైందంటే ప్రదీప్, మీరు ఫైటింగ్ చేస్తారు ఎక్కువగా అప్పుడప్పుడు నీలాంటి వాళ్ళతో. అవునా అమ్మా, నేను కొంచెం దూరంగా ఉంటా. అరే అంబులెన్స్ పిలవండిరా. అంబులెన్స్ తెప్పించుకునేంత కాదులే, చిన్న దెబ్బలా? ఓకే, మాతల్లే మహానుభావురాలు. ఒకసారి ఏం జరిగిందంటే నేను రోడ్ పైన అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. అప్పుడు ఒక నాకు తెలిసిన ఆవిడ నాకు ఎదురుగా వచ్చింది. ఆమెతో పాటు ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు, చాలా క్యూట్ గా ఉన్నాడు. నేను దగ్గరికి వెళ్ళి అడిగాను అన్నమాట, చూసాను ఈ అబ్బాయి చాలా క్యూట్ గా ఉన్నాడు, సేమ్ మీ పోలికలే ఉన్నాయి అని చెప్పా. అప్పుడు ఆమె ఆశ్చర్యపోయి అసలు నాకు పెళ్ళే కాలేదండి అని అన్నది. అదేంటి మరి నీకు పెళ్లి కాకపోతే సేమ్ మీ పోలికలు ఉన్న అబ్బాయి ఎలా ఉన్నాడు అని అడిగా. జోక్ అయిపోయింది, మీరు నవ్వండి. నేను అయ్యో అమాయకురాలా, నా జోకే బాగుంది అమ్మా. మా ఫ్రెండ్ మన ఇలాగే ఓవర్ ఎగ్జైట్మెంట్ లో నాకు హైక్ లో రోజు ఒక అమ్మాయి చార్జ్ చేస్తుందిరా అని అన్నాడు. వీడి ముఖానికి ఎవరా నేను చార్జ్ చేశాను చూస్తే అక్కడ నటాషా ఉంది. ఇది నటాషా రా, నీతో నేను అందరితో చేస్తుంది అని చెప్పి. నటాషా ఎవరు ఉంటది ఇంకా అక్కడ. హైక్ వాట్లేదు నేను, ఇంకా నేను ఎదగాలి. అయితే చాలా ఎదగాలి. నువ్వు ఎదిగిపోయావు, నాకు అర్థమవుతుంది భయ్యా. నీకు నటాషా పరిచయం అంటే నువ్వు ఎదిగిపోయినట్టే. ఇంట్లో ఒకసారి కొత్త పౌడర్ ఉందని సమ్మర్ లో చెమటకాయల పౌడర్ అని వేసుకున్న తర్వాత తెలిసింది అది బ్లీచింగ్ పౌడర్ అని. బ్లీచ్ అయిపోవాలి, ఏం మిగలకూడదు అసలు. ఇంట్లో టవల్ అనుకొని మసిగుడ్డతో మొహం తుడుచుకున్నా. ఓ వండర్ఫుల్. దాని తర్వాత ఫోటో తీసుకున్నామా, సెల్ఫీ? అఫ్ కోర్స్ అమ్మాయిలు అన్నాక తీసుకుంటారు కదా. ఏంటి మసిగుడ్డతో మొహం తుడుచుకున్నా కూడా తీసుకుంటారా? స్వీట్ మెమరీస్ అని పెట్టారు దానికి పేరు. एक बार मैं अपने गांव गई थी तो मेरे बगल वाले घर में भैंस था। हाँ? तो मैं वहाँ पर जाकर के उस भैंस के पास से दूध लेने गई थी। हाँ, सुपर। लेकिन जाके पता चला कि वो भैंस नहीं बैल था। अरे रे 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 रे। అప్పుడు బెల్ కొట్టే డోర్ తీసారా? బెల్ 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 టింగ్ టాంగ్. బెల్ मतलब బెల్ नहीं। వా 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 వా. దున్నపోతు దున్నపోతు। तू तिड़ता है मुझे? కైకు తిడతా రే. ఇప్పుడు అంటే హిందీ నాకు బాగా వచ్చు కాబట్టి ప్రాబ్లం లేదు. అదే హిందీ రాని వాడికి అయితే పాప ఎంత ప్రాబ్లం అవుతుంది, ఇవి తిట్టారు. సో మీకు హిందీ ఒకటి తెలుగు రాదా? కొంచెం కొంచెం వచ్చు. చంపేచ్చు దాంతో. నాకు కూడా హిందీ అదే ప్రాబ్లం, తోడా తోడా మాలు. ఓకే ఓకే. ఇంతకు ఏం చెప్పారు ఈవిడ? मैं बोली कि मैं गांव गई थी तो. అరే అర్థమవుతుందిరా, అవుతారే అంత క్లారిటీగా ఆవిడ చెప్తుంటే. అమాయకులారా నేను చెప్తాను చూడండి, మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నువ్వు చెప్పమ్మా. मैं एक बार अपने गांव गई थी. గవ్వలు తింటున్నావు రోజు. నువ్వు చెప్పమ్మా, నేను అర్థం.
मैं एक बार अपने गाँव गई थी तो वहाँ पर मेरे बगल वाले घर में भैंस था। గవ్వలు తింటుంటే భయం వేసింది. तो मैं बहुत खुश हो गई और जाके उसके पास ఖుషి సినిమా చూస్తాం టీవీలో. जाके उससे दूध लेने के लिए गई थी मैं उसके पास। దూది గాలికి ఎగిరింది. लेकिन वहाँ जाने के बाद पता चला कि वो भैंस नहीं बैल था। అప్పుడు బెల్ మోగింది. నాకు అర్థం కావట్లేదు. ఇట్లా ఏమైందంటే ఒక రోజు మా కాలేజీలో నాటకం వేస్తావారా అంటే ఫుల్ ఎక్సైట్ అయ్యి వేస్తారా అని సరే చెప్పిన. తర్వాత ఏమైందంటే యోగి వేమన వేషం ఇచ్చారు లాస్ట్. ఏదో ఒకసారి నిజంగా నాకు ఉజ్వల భవిష్యత్తు ఉంది భయ. ఇంకా అన్ని ఘోరాలు ఎక్కడి నుంచి చూడగలనా? 1 minute భయ్యా. నమస్తే. 1 minute భయ్య. ఆగా ఇంకా 20 seconds ఉంది. ఎటు చూస్తున్నాడు రా బాబు వీడు. పెట్టు బాగుంది. బాత్రూమ్ లో ఏదో కొత్త డబ్బా ఉంటే షాంపూ అనుకొని రుద్దుకొని వచ్చా. తర్వాత తెలిసింది బాత్రూమ్ క్లీన్ చేస్తే ఫినాయిల్ డబ్బా అని. నేను అప్పుడే అనుకున్నా నిన్ను చూడగానే. ఒకరోజు మా నాన్న ప్యాంటు కొన్నానని ఇంట్లో బాగా ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ వెళ్ళా. మంచి ప్యాంటు, కొత్త ప్యాంటు, లివైస్ ప్యాంట్, మంచి ప్యాంటు కొన్నాను వెళ్ళాను. వెళ్ళి అబ్బా మంచిగా వేసుకుంటున్నాను, ఉత్సాహం ఎక్కువ వేసుకుంటున్నాను. వేసుకుంటే ఎక్కింది, బలవంతంగా పైకి ఎక్కింది. ఎక్కాక తర్వాత తెలిసింది, చూస్తే అది లెగ్గింగ్ ప్యాంటు కాదు, అమ్మాయి ప్యాంటు. దాన్ని విప్పడానికి అరగంట టైం పట్టింది. వేసుకునే ముందు కనిపిస్తుంది కదా భయ్యా. ఈసారి పెద్ద సైజ్ చెప్పమన్నా. ఒక రోజు క్లాస్ లో మా ఫ్రెండ్ ని వెనకాల నుంచి చూసి ఏం పిక్తున్నావే అని అన్నాను అనమాట. అప్పుడు తీరా చూస్తే ఫ్యాకల్టీ అనమాట. తర్వాతని మార్కులు పీకుంటుంది ఆవిడ, అంతే, అంతకంటే ఏముంది దాంట్లో. సో మీ వాయిస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మా వాళ్ళందరి కోసం పాట పాడొచ్చు కదా. జోక్ చెప్తా. అరే జోక్ అంట్రా. ఓకే మేము రెడీ. ఒక రోజు ఫాదర్ వాళ్ళ బాబుని అడుగుతారు, ఏంట్రా మమ్మీ ఏం మాట్లాడట్లేదు మార్నింగ్ నుంచి అంటే, లిప్స్టిక్ బదులు ఫెవిస్టిక్ ఇచ్చాను నాన్న అని అంటాడు. ఇప్పుడు అయిపోయిందా? వెరీ గుడ్, చాలా బాగుందండి మీ జోకు. నెక్స్ట్ ఎపిసోడ్ లో వాడేసుకుంటా. రాసుకోండి. ఒకసారి మా ఫ్రెండ్ గాడు వాళ్ళ నాన్నతో ఫోన్ మాట్లాడుతుంటే, ఏంట్రా ఎవరితో మాట్లాడుతున్నా అన్న, అది విని వాళ్ళ నాన్న అతని బండ బూతులు తిట్టాడు భయ. ఏం చెప్పాడు? జోక్ చెప్పాను భయ. నేనే దారుణం అనుకున్నాను ఇన్ని రోజులు, నాకంటే దారుణమైన వాళ్ళు ఉన్నారు అనమాట. అయితే ఇంకా థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ. ఎగ్జామ్ టైం కి పేపర్ లీక్ అయిందని మా ఫ్రెండ్స్ అందరు పిలిచి పేపర్ చూపించా. తర్వాత తెలిసింది లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అని. రాయచ్చా, ఏమైంది దాంట్లో? ఏముంది? మార్క్స్ వేయరు కదా, అందుకని మార్క్స్ రాలేదు. అరే అరే, నేను నిన్నటి సబ్జెక్ట్ సిటీ ఉన్నా ప్యాంట్లు అదే రాసేసేవాడిని. అది నిన్న వాడేనన్న విషయం తెలియక. మీరు బాగా చదువుతారా? ఓకే. ఓకే అంటే అబవ్ యావరేజ్. సగం రాసి లేచి వచ్చేస్తారేంటి? ఏం చదువుతున్నారు మీరు? బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్. ఏ కాలేజ్? సివిఆర్. సివిఆర్ కాలేజ్. ఓకే. ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి మీకు? మేనేజ్మెంట్ సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, అడ్హాక్ సెన్సార్ నెట్వర్క్స్. ఆవిడెవరు? సబ్జెక్ట్ నేమ్. సబ్జెక్ట్ నేమ్ అంతే. 3-4 వచ్చాయి. ఫైనల్ ఇయర్ లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. అవును కదా. అవును కదా. మరి నేనేంటి 9 అలా రాశారు పేపర్లు? ముందు ఇయర్ కూడా రాశా. మరి ఇన్ని రాసే కూడా 17 ఉన్నాయి. ఇంకా అదేంటి వాటి మీద సబ్జెక్ట్ అంటారు. నువ్వు అలా కాకుండా బాగా చదువుతున్నా. ఓకే, సూపర్ గా ఆన్సర్ చేశారు.